వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మే 19, 2026 ఉదయం సరిగ్గా 10 గంటలు బాంద్రా ఈస్ట్ రైల్వే స్టేషన్ కానుకునున్న గరీబ్ నగర్ మురికివాడ ఒక్కసారిగా సైరన్ల మూతతో స్తంభించిపోయింది. పసిపిల్లల ఏడుపులు, వంట పాత్రల చప్పుడు, గాల్లో ఎగురుతున్న దుమ్ము మధ్య వందలాది పోలీస్ వాహనాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, ముంబై సివిల్ పోలీస్ మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన దాదాపుగా 1400 మందికి పైగా సిబ్బంది ఒక్కసారిగా రంగంలోకి దిగారు. దాదాపు 5200 చదరపు మీటర్ల అత్యంత విలువైన రైల్వే భూమిని స్వాధీనం చేసుకునేందుకు పశ్చిమ రైల్వే మరియు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా 5 రోజుల పాటు సాగే ఒక మహా ఆపరేషన్కు తెరలేపాయి. భారీ జేసీబీలు, ఫోర్క్ లిఫ్ట్ యంత్రాలతో ముంబై రైల్వే చరిత్రలోనే అతిపెద్ద యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. అసలు ఏంటి గరీబ్ నగర్ కథ? దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఎందుకు ఈ స్థాయి భారీ కూల్చివేతలు జరుగుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. దాదాపు 3 నుండి 4 దశాబ్దాల క్రితం ముంబై మహానగరానికి దేశం నలుమూలల నుండి వలసలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల నుండి పొట్ట చేత పట్టుకుని వచ్చిన పేద కూలీలకు ఈ బాంద్రా ఈస్ట్ రైల్వే లైన్ల పక్కన ఉన్న ఖాళీ స్థలమే శరణాలయమైంది. మొదట చిన్న ప్లాస్టిక్ షెడ్లతో మొదలైన ఈ గరీబ్ నగర్ కాలక్రమేణా 400కి పైగా బహుళ అంతస్తుల అక్రమ కట్టడాలతో ఒక మినీ సామ్రాజ్యంగా మారింది. ఇక్కడ నివసించే వారిలో ముంబై వీధిలో తిరిగే ఆటో, టాక్సీ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవారు, సెక్యూరిటీ గార్డులు మరియు దినసరి భవన నిర్మాణ కార్మికులే ఎక్కువ. సామాజికంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ జనాభా అత్యధికంగా ఉంటూ నగర శ్రమశక్తిలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయితే దశాబ్దాలుగా ఉన్న వీరి నివాసాలను ఇప్పుడు బుల్డోజర్లతో కూల్చివేయడానికి ప్రధాన కారణం ఒక ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్. ముంబై లోకల్ రైళ్లను నగరానికి నిజమైన లైఫ్ లైన్ గా అభివర్ణిస్తారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రైల్వే శాఖ శాంతాక్రూజ్ నుండి ముంబై సెంట్రల్ వరకు 5వ మరియు 6వ రైల్వే లైన్ విస్తరణ ప్రాజెక్టును తలపెట్టింది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ముంబై నుండి కొత్తగా మరో 50 ఎక్స్ప్రెస్ లోకల్ రైళ్లను నడపొచ్చు. బాంద్రా టెర్మినస్ నుంచి అంతర్జాతీయ స్థాయికి విస్తరించవచ్చు. అంతేకాదు రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ కమర్షియల్ ప్రాజెక్టులు కూడా రానున్నాయి. కానీ ఈ అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు సరిగ్గా మధ్యలో ఈ గరీబ్ నగర్ మురికివాడ అడ్డంగా నిలిచింది. ఇక్కడి అక్రమ కట్టడాలు, కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలు రైల్వే భద్రతకే ముప్పుగా మారడంతో దశాబ్ద కాలంగా ఈ విస్తరణ పనులు ముందుకు సాగకుండా నిలిచిపోయాయి. నిజానికి స్థలాన్ని ఖాళీ చేయించడానికి రైల్వే అధికారులు 2017లోనే తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పట్లో ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగి ఉద్రిక్తతలు చోటు చేసుకోవటంతో పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం కారణంగా కోర్టు స్టే వచ్చింది. అయితే ముంబై నగర మౌలిక వసతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బొంబాయి హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది. ప్రజా ప్రయోజనాల కంటే ఆక్రమణలు ముఖ్యం కాదని స్పష్టం చేస్తూ లీగల్ ప్రాపర్టీలకు ఎలాంటి నష్టం జరగకుండా అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని రైల్వే అధికారులకు పచ్చజెండా ఊపింది. బట్ అదే సమయంలో మానవతా దృక్పథాన్ని విస్మరించడానికి 2021 బయోమెట్రిక్ సర్వే ప్రకారం అర్హులైన నివాసితులందరికీ ప్రభుత్వం తప్పనిసరిగా పునరావాసం కల్పించాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ముందస్తుగా ఇక్కడి నివాసితులకు నోటీసులు కూడా జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియటంతో అధికారులు రంగంలోకి దిగారు. దీంతో గరీబ్ నగర్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. బుల్డోజర్లు ఒక్కో ఇటుకను కూలుస్తుంటే దశాబ్దాల సంసారాలు, పేదల కలలు రోడ్డున పడ్డాయి. ఈ అకస్మాత్ చర్య నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లను కూడా సిద్ధంగా ఉంచారు. తిరగబడిన ఆందోళనకారులను పోలీసులు లాఠీచార్జ్ చేసి అదుపులోకి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ఎంతో మంది ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. మా ఇళ్లను కూల్చేయడం వీళ్లకు సులభమే కావచ్చు, కానీ మా జీవితాలు బుగ్గైపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే పునరావాస ఇళ్లు ఎక్కడో నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహుల్లో ఇస్తున్నారు. అంత దూరం వెళ్తే మాకు ఉపాధి ఎలా దొరుకుతుంది అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది స్థానికులు తమ సామగ్రిని
నెత్తిన పెట్టుకుని ఫుట్పాత్లపై దిక్కుతోచని స్థితిలో నిలిచిపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలిచివేస్తూ ఉన్నాయి. మే 19 నుంచి 5 రోజుల పాటు ఈ కూల్చివేతల ప్రక్రియ నిరంతరాయంగా సాగనుంది. ఈ డ్రైవ్లో గరీబ్ నగర్లోని 400 అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. దీంతో పాటు ములుండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కామాఠీపుర, డోంగ్రే వంటి రద్దీ ప్రాంతాల్లోని ఫుట్పాత్ ఆక్రమణలను కూడా బీఎంసీ ఏకకాలంలో తొలగిస్తోంది. ఈ మొత్తం ఉదంతం ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలను సమాజానికి చూపిస్తోంది. ఒకవైపు బుల్డోజర్ల కింద నలిగిపోతున్న పేదల బతుకులు, మరోవైపు ఆధునిక ముంబై ప్రగతి కోసం పట్టాలెక్కుతున్న రైల్వే లైన్లు. నగరాల ఆధునికీకరణ జరగాల్సిందే, కానీ ఆ సుదీర్ఘ ప్రక్రియలో పేదవాడికి సరైన న్యాయం, స్థానికంగా ఆశ్రయం మరియు ఉపాధి దొరికినప్పుడే కదా ఆ అభివృద్ధికి సంపూర్ణమైన అర్థం, పరమార్థం లభిస్తుంది.